సాధారణంగా ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పేరెంట్స్ మీటింగ్ అనేటటువంటిది స్కూల్ స్థాయిలో ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఫాలో అప్ చేస్తా వాలంటీర్లతో జరిగేటటువంటి యాక్టివిటీ ఉండేది. ఈవెన్ స్కూల్ పేరెంట్స్ కమిటీ మీటింగ్స్ అనేటువంటిది జరుగుతూ ఉండేది. అయితే అది దాంట్లో అంటే జగన్ చేసిన తప్పుల్ని వీళ్ళు సరిచేస్తున్నారనా, లేకపోతే జగన్ ఒమిట్ చేసినటువంటి పనిని వీళ్ళు చేస్తున్నారు. సాధారణంగా స్టూడెంట్ పేరెంట్స్ మీటింగ్స్ అనేటటువంటిది ప్రభుత్వాలతో సంబంధం ఉండదు. ఆ స్కూల్ నడిపేటటువంటి టీచర్లు తల్లిదండ్రులకు సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి అంశం. అందుకని ప్రభుత్వం నుంచి కానీ అధికార యంత్రాంగం నుంచి కానీ అంటే విద్యాశాఖ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కానీ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. కాకపోతే ఇప్పుడు అలాంటివన్నీ కూడా పూర్తి రివర్స్లో వెళ్ళాలన్నటువంటి రూట్లో వెళ్తున్నారు. కాబట్టి ఇవాళ పేరెంట్స్ స్టూడెంట్స్ మీటింగ్ అన్నటువంటిది పేరెంట్స్ టీచర్స్తో ఒక భారీ కార్యక్రమం స్వయంగా నిర్వహించారు. నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక అంశాన్ని అంటే ఏ స్కూలుకు ఆ స్కూల్ సమస్యలు డిఫరెంట్. ఇప్పుడు అందరినీ కూడా చైతన్యపరిచే ఒక కీలకమైనటువంటి అడుగు ముందుకు వేశారు. అదేంటయ్యా అంటే డ్రగ్స్ విషయం. స్కూల్ దశ నుండి గంజాయి లాంటి వాటికి పిల్లలు అలవాటు పడుతున్నారన్నటువంటి అంశం నేపథ్యంలో కొన్ని చోట్ల 4th క్లాస్ పిల్లలు, కొన్ని చోట్ల 8th 9th, అది కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎక్కువగా ఇలాంటి వాటికి అలవాటు పడుతున్నారన్నటువంటి ఫీడ్బ్యాక్ నేపథ్యంలో అక్కడ వాళ్ళకందరికీ ఒకేసారి భారీ ఎత్తున ఈ కార్యక్రమం సందర్భంగా ఇట్లాగా ఈగల్ గురించి వీటి గురించి చెప్తూ ఇట్లాంటి మత్తు పదార్థాల వలన ఎంత ప్రమాదం అన్నటువంటి విషయాన్ని, అలాగే సమాజం ఎలా అవసరం ఉంది, పిల్లలు ఎలాంటి ఎదుగుదల అవసరం ఉంది అన్నటువంటి దాన్ని ఒకే రోజు నాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తమ ఉపన్యాసాల ద్వారా చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులకి అలర్ట్ చేశారు. మీరు మీ పిల్లల ప్రవర్తన జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అట్లాగే మత్తు పదార్థాలకి బానిస కాకుండా చూసుకోండి అంటూ తల్లిదండ్రులకి, అట్లాగే మీరు నాశనం అయిపోతారు ఇట్లా జరిగితే కనుక, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పిల్లలకి చెప్పుకొచ్చారు. ఇదొక టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో వెళ్ళారు. అప్పటిదానికి దీనికి అది డిఫరెంట్ అనమాట.